వైజాగ్ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాల నుంచి వైజాగ్ లో పెట్టడానికి ఇంకొక కారణం కూడా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా 5 సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం జరుగుతుంది. కానీ చాలా ఇప్పటిదాకా 1% కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రైవేట్ కానివ్వాల. మా పోరాటం వల్లనే ఆగింది. ఇప్పటికీ వాళ్ళు అనేక జిమిక్స్, రేపు ఆర్సెలర్ మెటల్కి మైన్స్ ఇప్పించి వాడి కట్టబెట్టాలని ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా 5 సంవత్సరాలు అడ్డుకోగలిగామంటే అది అక్కడ కార్మిక వర్గం యొక్క ఐక్య పోరాటాల వల్లనే అడ్డుకోవడం అనేటువంటి సాధ్యం. ముఖ్యంగా 5 ఏళ్ళు 100% ప్రైవేటైజేషన్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా తీవ్రంగా పోస్కో సౌత్ కొరియా వాడికి అగ్రిమెంట్ అయిపోయింది. ఎంఓయూ వాడికి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాడిని అంటబడి తరివేశాం, పారిపోయాడు, ఇంక మళ్ళీ తిరిగి రాల. టాటాతో ఎంఓయూ అయిపోయింది, జిందాల్తో ఎంఓయూ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న కాంట్రాక్టులుగా మొక్కలు చేసి అవన్నీ కలిపి తర్వాత అదానికి కానీ ఆర్సెలర్ మెటల్ కానీ అప్పచెప్పాలని ఇప్పుడు స్ట్రాటజీ. CITU అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయండి.